నిమిషం. కదా ఇప్పుడు మీరు ఎవరు ఇదేంటిది కదా ఎందుకంత కన్ఫ్యూజన్ మామూలు సపరేట్ ఎక్సెల్ పెట్టి చేశారు. సరే మీరు ఏం పెట్టారో చెప్పి వినపడుతుందా? ఓకే, అరే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? తర్వాత ఆడతారా? యా, నార్మల్గా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇది నాన్ కోవిడ్ సిచ్యువేషన్స్లో దాదాపుగా ఒక 30 మెట్రిక్ టన్స్ ఉంటే 30 మెట్రిక్ టన్స్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ సరిపోతున్నవి ఇప్పుడు దీని ముందు వరకు. బికాస్ ఆఫ్ కోవిడ్ చాలా సర్జ్ సడన్గా వచ్చిన వలన మనకి ఆక్సిజన్స్ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది. దాదాపుగా 26 to 27% పెరిగింది. సో మన దాదాపుగా 60 హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్ కింద ఉన్నాయి, ఇంక్లూడింగ్ అవర్ జీజీహెచ్ అండ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్. దాంట్లో దాదాపుగా 4800 ఆక్సిజన్ అదే టోటల్ బెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 3800 ఆక్సిజన్ బెడ్స్ ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల మనకి ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ 30 మెట్రిక్ టన్ నుంచి దాదాపుగా 45 to 50 మెట్రిక్ టన్స్గా పెరిగింది. సో ప్రతిరోజు మనకి మన గుంటూరు జిల్లా చూస్తే 8 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఈ ఆక్సిజన్స్ ఎలా ఉంటుందంటే లిక్వినాక్స్, ప్రాక్సియార్, ఎలన్బరీ అని 3 సప్లైర్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ గుంటూరుకి ఎలన్బరీ అండ్ ప్రాక్సియార్ ఇది రెండు మాత్రమే గుంటూరుకి సప్లై ఇస్తున్నారు. సో దీంట్లో మేజర్ ప్లేయర్స్ అంటే ఒక 8 టోటల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఈ సప్లైర్స్ నుండి వీళ్ళు తీసుకొని ఇక్కడ నుండి హాస్పిటల్స్కి ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 250 హాస్పిటల్స్ గుంటూరులో మేజర్ రిక్వైర్మెంట్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ 60 హాస్పిటల్స్ ఈ కోవిడ్ హాస్పిటల్స్ డెసిగ్నేట్ చేసిన హాస్పిటల్స్లో అక్కడ మాత్రమే దాదాపుగా ఒక 35 to 40 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది. సో వీళ్ళందరికీ క్యాటర్ చేయడానికి ఇక్కడ ఉంటున్న ఆల్ 8 డిస్ట్రిబ్యూటర్స్కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసేసి అక్కడ పోలీస్ బందోబస్తు, రెవెన్యూ అఫీషియల్స్ అందరూ పెట్టేసి అక్కడ నుంచి ఎవరెవరు హాస్పిటల్స్ వచ్చి తీసుకువెళ్తున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి మెటీరియల్ సప్లై వస్తుంది, ఇదన్నీ మానిటర్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉంటున్నది ఎస్ఎస్ గ్యాస్ ఏజెన్సీ అండ్ సావరెన్ రెండు ఒకే మేనేజ్మెంట్లో ఉన్న ఒక గ్యాస్ కంపెనీ. ఇక్కడ ఆక్సిజన్ ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి 2.5 మెట్రిక్ టన్స్, దాదాపుగా ఒక 250 to 260 సిలిండర్స్ ఈ సిలిండర్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారు ఇక్కడ. సో ఇది రెగ్యులేట్ చేయడానికి, ఇది ప్రాపర్గా రేషనలైజ్ చేయడానికి కోసము ఇక్కడ అధికారులు అపాయింట్ చేయడం జరిగింది. ఈ 8 లొకేషన్స్లో కూడా మనకి ఈ నోడల్ ఆఫీసర్స్ చేసినది ఏమంటే ఎక్కడెక్కడ నుంచి సప్లై వస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైష్ణవి ఒక ఏజెన్సీ ఉంటుంది, ఎస్ఎస్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది, సాయి కార్బానిక్స్ ఒక ఏజెన్సీస్ ఉంటుంది. ఏ ఏజెన్సీకి ఆక్సిజన్ సప్లై వస్తే కూడా అది ఒక పూల్ అట్లా, అంటే ఆ టైంలో ఏ హాస్పిటల్స్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఏ హాస్పిటల్స్ అయినాను బేస్డ్ అపాన్ దర్ టోటల్ ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ కెపాసిటీ చూసుకొని ఎలాంటి 8 కస్టమర్స్ ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అట్లా ఒక పూల్ ఏర్పాటు చేశాం. దీనికి ముందు వీళ్ళకి ఒక స్పెసిఫిక్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇచ్చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ పూల్ ఏర్పాటు చేసిన వలన ఎవరెవరికి అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉండదో అందరికీ పంచి ఇవ్వడానికి ఇక్కడ ఒక రేషనలైజ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. దీనివలన వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇవ్వకుండా ఉంటున్న పరిస్థితి లేకుండా అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం. బట్ మనకు ఉంటున్న టోటల్ సప్లై ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 3 డేస్లో చూస్తే మన స్టేట్ కంట్రోల్ రూము అండ్ సప్లయర్ వైజాగ్ సప్లయర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన వలన మనకి కనీసం ఒక 43 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ కొంచెం స్టాండర్డ్గా వస్తుంది. ఇంకా దీని నుంచి ఇంకొక 15-20 మెట్రిక్ టన్స్ పెంచితే ఇంకా కంఫర్టబుల్ పొజిషన్కి వస్తాం. సో దట్ ప్రతిరోజు అడావిడి లేకుండా మనం ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనకి టోటల్గా 85 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంటుంది. ఈ 8 డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఈ ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ 85 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఉంటున్న సప్లై ఓన్లీ 45 మెట్రిక్ టన్సే ఉన్నాయి. సో సపోజ్ మనకి ఇంకొక 45 మెట్రిక్ టన్స్ సప్లై పెరిగితే ఇది స్టోర్ చేసుకొని ఇంకా కొంచెం అడావిడి లేకుండా అందరికీ పంచి ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఈ స్టేట్ హెడ్ క్వార్టర్స్కి ప్రతి హాస్పిటల్స్ నుండి ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావాలని ఒక ఇండెంట్ కూడా ప్రతిరోజు కలెక్ట్ చేయడం సిస్టమ్ ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. దానివల్ల మనకి ప్రతిరోజు స్టేట్కి మనకి గుంటూరు జిల్లాకి ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావాలి అని అది వాళ్ళ ఇండెంట్ ప్రతిరోజు చెప్తే దాని ప్రకారం మనకి
అలాట్మెంట్ అక్కడ వైజాగ్ నుంచి అలాట్మెంట్ కొంచెం పెరగడానికి వీలుంటుంది దీనికోసము ఆ చర్యలు తీసుకొని టోటల్ ఆక్సిజన్ సప్లై మన ఈ 45 నుండి అట్లీస్ట్ 60-70 మెట్రిక్ టన్స్కి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దాని కొరక ఇప్పుడు ఏదేది డిస్ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయో ఆ యూనిట్స్ కూడా ఇప్పుడు ఫంక్షనాలిటీ తీసుకురావడానికి మనకి ఇక్కడ ఉంటున్న ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు అండ్ డ్రగ్ కంట్రోలర్ వీళ్ళిద్దరూ ఒక టీమ్గా తీసుకొని ఒక్కొక్క నాన్ ఫంక్షనల్ యూనిట్స్ కూడా ఇప్పుడు రివైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉంటున్నది కూడా 2.5 మెట్రిక్ టన్ కెపాసిటీ నాన్ ఫంక్షనల్ యూనిట్ దీనికోసం రివైవ్ చేయడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన ఇది ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ వీళ్ళకి కావాల్సిన ఫ్లీట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా ఉండే కూడా మనం ఫెసిలిటేషన్ చేయడానికి దీనికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. సో గుంటూరులో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ ఆక్సిజన్ కొరత ఉంటున్న సిచ్యువేషన్స్ కొంచెం మారి అట్లీస్ట్ అన్ని హాస్పిటల్స్కి మనకి సరిపోయిన ఆక్సిజన్స్ ఇవ్వడానికి ఒక స్టేజ్కి వచ్చాము. బట్ ఇంకా నెక్స్ట్ 2 monthsలో చూస్తే దీనికి ఉంటున్న రిక్వైర్మెంట్ ఇంకా పెరగడానికి వీలు ఉంటున్న వలన మనకున్న కెపాసిటీ ఇంకొక 40-45 మెట్రిక్ టన్స్ టోటల్గా ఒక 80-90 మెట్రిక్ టన్స్గా పెరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బేసికలీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా మెడికల్ ఆక్సిజన్ సప్లయర్ అంటారు. సో దీంట్లో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది బై ప్రోడక్ట్ కావు ఆర్ అది ఇండస్ట్రీలో వాడుకోవడానికి కోసము మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఫర్ ఎగ్జాంపుల్ జోసెల్ను ఒక కంపెనీ ఉంటుంది కెమికల్ కంపెనీ, అక్కడ కూడా బై ప్రోడక్ట్గా ఒక 2.5 మెట్రిక్ టన్స్ ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్స్ వస్తాయి. సో అది కూడా అది మెడికల్ ఆక్సిజన్ కన్వర్ట్ చేయడానికి స్టేట్ టీము మనకున్న జిల్లాలో ఉంటున్న టీము కలిసి అది టెక్నికల్ గైడెన్స్ తీసుకొని అది కూడా మనకి మెడికల్ ఆక్సిజన్స్గా కన్వర్ట్ చేసి వాడడానికి ఏమేమి వీలు ఉంటుంది అని కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. నేను కూడా అక్కడ వాళ్ళ జోసిల్ వాళ్ళ నిర్వాహంతో మాట్లాడడం జరిగింది. ఈ నెక్స్ట్ 1 weekలో వీ విల్ ట్రై టు బ్రింగ్ ద మెడికల్ ఆక్సిజన్ అక్కడ నుంచి ఉన్న ప్రొడక్షన్స్ కూడా మెడికల్ ఆక్సిజన్స్కి పెట్టేసి బాటిలింగ్ ద్వారా హాస్పిటల్స్కి సప్లై చేయడానికి ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా?